ఎందుకు చేసినా సరే గత కొద్ది రోజులుగా కొద్ది వారాలుగా కొన్ని శక్తులు పనిగట్టుకొని ఇలాంటి వాటిని పెంచుతున్నట్టు కనిపిస్తుంది. నేను మాట్లాడితే కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో ప్రముఖ నాయకులు కీలక నాయకులు కూడా ఇది సరైనదనే భావించట్లేదు. వాళ్ళు ఎవరివి తీసుకొస్తున్నారో ఎందుకు తీసుకొస్తున్నారో అన్న సందేహంగా కూడా ఉంది. కమ్యూనిస్టులు అయితే బీజేపీ వాళ్ళు అయితే ఇప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడు ఇది మాట్లాడరు, అది ఒకటి నడుస్తుంది. కాబట్టి చర్చ దారి తప్పిపోతుంది. ప్రజలు కలిసి ఉన్నారు, అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అన్నారు. ఆత్మీయుల్లాగా ఉన్నారు ప్రజలు. సో నదీ జలాల సమస్యలు, పదవుల సమస్యలు, రాజకీయ సమస్యలు అన్ని కలగాపులగా చేసేసి ఒకటైతే అనిపిస్తుంది. కొంత ఉద్వేగాలు పెంచే ప్రయత్నం ప్రత్యేకించి ఒక సెక్షన్ చేస్తున్నట్టుగా ఉంది కావాలని. దాన్ని వర్ణించడానికి నేను ఇప్పుడు ఎవరి మీద అది చెప్పదలుచుకోలేదు. దానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. లేకపోతే బీఆర్ఎస్ లో కొన్ని భిన్నాభిప్రాయాలు రావడం వల్ల కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు మేము రావాలి నెక్స్ట్ మేమేని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల కావచ్చు. అది ఇది కాకుండా మీడియాలో స్థానం ఉనికిని చాటుకోవడానికి కావచ్చు, ఫేమస్ కావడానికి, వాటి అన్నిటి వల్ల కొన్ని ఇవి అనవసరమైనవి. వీటికి ప్రజలకు, భాషకు, సంస్కృతికి ఏమాత్రం సమస్య లేదు. ప్రతిదాన్ని కూడా ఆదరిస్తారు. అలాగే గతంలో ఎవరో చేసిన దానికి ఎవరు కూడా ఇప్పుడు బాధ్యత వహించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. దీన్ని ముగించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో చూడం మొన్న ఎప్పుడో పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడింది దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ సమయంలోనే కవిత ఆమె మాట్లాడుతూ ఇడుపులు కాగితం అంటే పవన్ కళ్యాణ్ అయితే బాగా చెప్తారు. పర్సనల్ కామెంట్ వీళ్ళకే సంబంధం లేదంటుంటే పర్సనల్ లైఫ్ అంతే కదండి. మీరు ఇప్పుడు అది ఎంత అవసరమా? ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసిపోతున్నాము? బహుశా బీఆర్ఎస్ లో చీలిగా టీఆర్ఎస్ ఏర్పడ్డది ఇదంతా అయిన తర్వాత కూడా దానికి ఈ పరిణామానికి కూడా కొంత సంబంధం ఉందేమో. కొంతమంది టీఆర్ఎస్ కి కూడా కదా, కొంతమంది కావాలని ఈ కొత్త నేపథ్యంలో ఇటువంటి పెంచుతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ తెలంగాణ వాదులు కానీ లేకపోతే తెలుగు ప్రజలు ఎవరు కూడా దాన్ని ఏమి ఇప్పుడు మొన్న రామారావు గారి విగ్రహం పెడితే మీరు చూడండి ఏ పార్టీ ఖండించలేదు. అవును, అధికారికంగా బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు అనలేదు. సరే పొన్నం ప్రభాకర్ కు పవన్ కళ్యాణ్ కు రాజకీయంగా అని ఉంటే అని ఉండొచ్చు, అదే సమస్య వేరు. కాబట్టి దీన్ని భాషలోకి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అన్ని పాతవన్నీ మళ్ళీ తవ్వి కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం చేశారు ఆమె చేశారు. ఆమె చేయొచ్చు కానీ ఆమె అభిప్రాయం, అది వ్యక్తిగతంగా ఆమె అభిప్రాయం ఉండొచ్చు ఆమెకు. కానీ అదే నేను ఆ రోజు కూడా చెప్పాను, రాజకీయంగా వ్యతిరేకించండి లేకపోతే కూటమి తరఫున వ్యతిరేకించండి, కానీ ఇంకా సినిమా నటుడు అని చులకన చేయాల్సిన అవసరం లేదు. సినిమా నటులు ఏమైనా తక్కువ ఏం కాదు, వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించేది వాళ్ళు నిర్వహిస్తారని. కాబట్టి సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే హేతుబద్ధంగా ఆలోచించే వాళ్ళు కూడా కొంచెం ఈ వేడి వివాదాలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. అందరినీ గౌరవించాలి.